చాగంటి మీద పడ్డారు కదా. చాగంటి మీద, సారీ నాకు చాయ్ అన్నట్లు. చాగంటి గారు పాపం ఆయన గవర్నమెంట్ అడ్వైజర్ అయ్యాడు, వద్దు అనుకొని కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ బలవంతంగా ఆయన అయ్యాడు. ఆయన దేవుడి పరంగా దేవుడు ఏం చెప్తున్నాడు, వేదాలు ఏం చెప్తున్నాయి అవి చెప్తున్నాడు తప్ప ప్రజెంట్ ట్రెండ్కి అవి ఎవరన్నా వినే రకమా కాదా? అమ్మాయిలు ఈ రోజుల్లో అబ్బాయిలకు వంట వచ్చా రాదా, పిల్లలకు పాలు అట్టగలడా లేడా అని చూస్తుంటే అమ్మాయిలు వాళ్ళ మొగుళ్ళు వదిలిన బట్టలు ఇన్నర్వేర్ అంటే లో దుస్తులు డ్రాయరు బనీను ఉతకాలి, ఉతకపోతే మనకి అరిష్టము అని ఆయన చెప్పాడట. ఆడవాళ్ళందరూ గగ్గోలు పెట్టేస్తారు, మొగోళ్ళకి బట్టలు ఉతుకోవడం చేత కదా, ఆడవాళ్ళే ఉతకాలనే ఉంది, అట్లా చెప్తారా ఇట్లా చెప్తారా, యూత్కి పాఠాలు చెప్పమంటే ఇవ్వా చెప్పేవి అని అంటున్నాను. సార్ అయితే ఇప్పుడు చాగంటికే ఒక అడ్వైజర్ కావాల్సి వస్తాడు ప్రజెంట్ ట్రెండ్స్లో. సార్ మనం చెప్పకూడదండి, చెప్తే ఉత్తగా అల్లరండి లేనిపోయినా, ఆయన చెప్పింది ఏం తప్పు కాదు, ఏం లేదు, అట్లా ఉంది అని చెప్పాడు అంతే. అట్లాంటివి చెప్తే ఎట్లానే ఆడవాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు. కొంతమంది ఉమెన్ జర్నలిస్టులు కూడా లైవ్లో వచ్చి చాగంటి ఏంటంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఎవరి లోదుస్తులు వాళ్ళు ఉతుక్కోలేరా, మగవాళ్ళ లోదుస్తులు ఆడవాళ్లే ఉతకాలని ఏముంది. ఇప్పుడు కొన్ని చెప్తుంటారు ఏమని, మగవాడు తిన్న పళ్ళెంలోనే ఆడామె తినాలి అని. అట్లాంటివన్నీ వాడు ఎవడన్నా పాటిస్తాడండి? ఉన్నాయి కొన్ని చెప్తారు, మనకి ఈ సందర్భంలో అవసరమా లేదని మన విచక్షణ. మహిళలంతా ఈరోజు మందు కొట్టే టైము, అవును, అది ప్రెసెంట్ ట్రెండ్. అవును, మళ్ళీ మొగని కొట్టే టైం కూడా అట్లా ఉల్టా సిచ్యువేషన్ వచ్చి నీకు వంట వస్తుందా రాదా, నువ్వు బట్టలు సరదగలవా లేదా, పిల్లలకు పాలు కట్టగలవా లేదా, అది కూడా పాపం అమ్మాయిలు అడగట్లా, వాళ్ళ అమ్మలు అడుగుతున్నారు ఇంటర్వ్యూ. అవును, అబ్బాయి అమ్మాయిని చూడటానికి పోతే నీకు వంట వస్తుందా రాదా, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్న టైంలో బట్టలు ఉతకమని చాగంటి చెప్తే ఎవరు ఉతుకుతారు చెప్పండి? పాపం అతను ఆయన అందుకని ఇట్లాంటివి తనకు తెలుసు, ఏదో మంచి కోసం అని చెప్పాలనుకుంటాం మనము, కానీ ఎటు పోతుందో అని ఆయన భయానికే అతను కాదు బాబు అని జగన్ టైంలో రిజెక్ట్ చేశాడు. కానీ పాపం చంద్రబాబు నాయుడు కూడా మంచి ఉద్దేశంతోనే యూత్కి కొంత ఓరియంటేషన్ లాగా ఉంటుందని. అయితే ఈయన కూడా చాగంటి ఒక లెసన్, వేదం నుంచి ఒక పాఠం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ఆయన యజ్ఞం చేసిన కాలంలో వాళ్ళ గురువుల దగ్గర యాగ పశువు అని ఉండేది, జింకనో పందినో దేన్నో మంటల్లో నెట్టిపడేసేవాడు. ఆ యాగంలో అది బార్బిక్యూ అయి బయటకు వచ్చేస్తే దాన్ని ప్రసాదంగా తినేవాడు. రాముడు కూడా అని వేదాలలో ఉంది. మరి అది ఇప్పుడు చెప్తే బ్రాహ్మణులందరూ చాగంటిని కొడతారు. పలానా వాళ్ళ టైంలో దేవుళ్ళు కూడా ఋషులు కూడా వాళ్ళందరూ కూడా యాగ పశువుని మంటల్లోకి నెట్టేసి అది బాగా బర్న్ అయిన తర్వాత లాస్ట్ యాగం సమాప్తి అయిన తర్వాత దాన్ని తీసుకొని ప్రసాదం కింద తినేవారు అని చెప్పితే బ్రాహ్మణులందరూ కొడతారు ఇప్పుడు చాగంటిని. అది చెప్పలేడు. సో అట్లాంటివి ఆయన కొంచెం చూసుకోవాలి. బట్టలు ఉతకడం అనేది కానీ, వైఫ్ హస్బెండ్కి ఏమి సేవలు చేయాలని కానీ, ఇవాళ పెద్దగా సేవలు చేసే టైం కాదు ఇది. ఎవరి సేవ వాళ్ళే చేసుకోవాల్సిన టైము. పొద్దున ఈమె డ్యూటీ చేస్తే రాత్రి ఆయన డ్యూటీ చేస్తాడు, రాత్రి ఆయన డ్యూటీకి వెళ్తే పొద్దున ఈమె డ్యూటీకి వెళ్తే ఇట్లాంటి పరిస్థితి. సో అందరూ కలిసి అడ్జస్ట్ అయ్యి, లేదా అత్తగారు బట్టలు ఉతికే టైం ఇది, అర్థమైందా? సో ఆమెనే ఉతకాలి అంటే ఇప్పుడు ఆయన స్నానం చేసేదాకా ఆగి పోయి లోపల అవన్నీ వాషింగ్ మెషిన్ రోజులు ఇవి పోని అంతే, వాషింగ్ మెషిన్లో వేసుకుంటారు. అది కూడా పని అమ్మాయి ఆపరేట్ చేసి ఆమె ఆరేసి వెళ్ళిపోతుంది. సో అవన్నీ ఈ రోజుల్లో రెలవెంట్ కాదు. చాగంటి కూడా ఏమి రెలవెంట్, ఎంతవరకు రెలవెంట్, ఎంతవరకు అవసరము, యూత్ ఇవి చెప్తే వింటారా లేదా, ఇది బూమ్రాంగ్ అవుతుందా, బట్టలది బూమ్రాంగ్ అయింది ఒక రకంగా. సో ఆయన కూడా కొంత ప్రజెంట్ ట్రెండ్స్లో ఉన్న వాళ్ళతో అట్లా చెప్పకుండా మెల్లిమెల్లిగా కాకుండా అసలు కన్సల్ట్ చేయాలి. ఇది ఈ పాఠం చెప్దాం అనుకుంటున్నాం, ఇవాళ ఈ సభలో ఈ మీటింగ్లో ఇది చెప్దాం అనుకుంటున్నాం, బాగుంటుందా బాగుండదా అంటే ఇతను ఇన్పుట్స్ చేసి హౌ ఇట్ ఈస్ రెలవెంట్ ఫర్ ది ప్రజెంట్ ట్రెండ్, ప్రజెంట్ డేస్, లేదా ఆయనే చెప్పేయాలి. ఆ రోజుల్లో చేసేవాళ్ళు మరి ఈ రోజుల్లో చేయలేకపోవచ్చు, కానీ ఇట్లా జరిగేది ఎవరిష్టం వాళ్ళదే అని లాస్ట్కి దానికి ముక్తాయింపు అన్న ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా డైరెక్ట్గా ఇట్లా చేయాలి, చేయకపోతే అరిష్టము అట్లా చెప్తే ఎవడినాడు. వినటం కాకుండా ఇదేం అడ్వైజర్ రా అని అనుకుంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అది ఇంకో తలనొప్పై కూర్చుంటుంది.